వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. శ్రీ శ్రీ దత్త వ విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులు పొందిన సర్వరాయుడు మైసూరు దత్త పీఠాధిపతికి చెందిన స్వామీజీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులు బీజేపీ సీనియర్ నాయకులు కంటిపూడి సర్వరాయుడు ఆశీస్సులు పొందారు. పిఠాపురంలో 2 నెలల పాటు చాతుర్మాస దీక్ష కార్యక్రమాన్ని విచ్చేసిన సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ దీక్ష వల్ల ప్రపంచానికి శాంతిని తెలిపారు. 22వ చాతుర్మాస దీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్నదానం, వేద పారాయణ నిర్వహిస్తున్నామని, ప్రతి ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. దీక్ష అనంతరం విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి హైదరాబాద్ మీదుగా మైసూరు చేరుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కంటిపూడి సాయి దర్శించుకుని పాదపూజ నిర్వహించి ఆయన ఆశీస్సులు పొందాడు. ఆదివారం 1500 మందికి భగవద్గీత పారాయణం జరుగుతున్నట్లు తెలిపారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని భారీ స్థాయిలో మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం పిఠాపురం. పూజ్య గురుదేవులు దత్తప్రభువులు ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్రాన్ని స్థాపన చేశారు. ఈ సంవత్సరం 22వ చాతుర్మాస్యం ఇక్కడే జరుగుతోంది. ఇటువంటి మహత్తరమైన క్షేత్రంలో పురుహూతికా క్షేత్రం, ముకుటేశ్వర స్వామి, కుంతి మాధవ స్వామి, గయ, పాదగయ అన్నీ ఉన్నాయి. ఇటువంటి క్షేత్రంలో చాతుర్మాస్యం జరగటం విశేషం. అలాగే చాతుర్మాస్యంలో సామాజిక కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్, అన్నదానాలు లాంటి కార్యక్రమాలు, అలాగే ఆధ్యాత్మికంగా భగవద్గీత పారాయణ, అమ్మవారి వరలక్ష్మి వ్రతం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ధార్మికంగా కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు. ప్రతిరోజు సాయంత్రం జైమిని భారతంలో ప్రవచనం కూడా జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్పంచుకుని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులకు అందరూ పాత్రులు కండి. ఈ చాతుర్మాస్యంలో మీరు కూడా మంత్రానుష్ఠానం బాగా చేయండి. ఎంత మంత్ర జపం చేస్తే అంత మీ పరివారానికి, మీ కుటుంబానికి